కౌలవాలి నిర్ణయ శ్యామరహస్య తారభక్తి సుధార్ణవ పురుష శరణ్యవ నీలతంత్ర కులాచూడామణి మరియు తంత్రసార అనే తాంత్రిక గ్రంథాలలో శవసాధనకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. పార్వతీదేవిని అనగా ఆది పరాశక్తికి శవసాధన లేకుండా ఆరాధించిన వాడు నరకానికి వెళతాడు అని కాళితంత్ర అనే తంత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. తారపీఠానికి చెందిన వాసుదేవ భట్టాచార్య అనే ఒక సాధకుడు కామాఖ్య ఆలయానికి వెళ్లి ఆ ఆలయంలో వెలసిన కామాఖ్య దేవిని తాంత్రిక విధానాలలో ఆరాధించాడు. ఈ ఆరాధనలు పూర్తి అయిన తరువాత ఒక అదృశ్య స్వరూపం అతనితో ఇలా చెప్పింది, వచ్చే జన్మలో నువ్వు నీ మనుమడుగా జన్మిస్తావు. అప్పుడు నీ పేరు సర్వానంద అని పెట్టబడుతుంది. ఆ జన్మలో నువ్వు శవసాధన చేసి మోక్షాన్ని పొందుతావు. ఆ తర్వాత ఆ దృశ్య స్వరూపమే వాసుదేవ భట్టాచార్యకు శవసాధన రహస్యాలు వివరించింది. ఆ తర్వాత వాసుదేవ భట్టాచార్య ఒక రాగి రేకు మీద శవసాధనకు సంబంధించిన ఒక తాంత్రిక మంత్రాన్ని చెక్కించి ఆపై ఆ రాగి రేకును తన సేవకుడైన పూర్వానందకు ఇచ్చి భద్రపరచమన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాసుదేవానంద చనిపోయాడు. వాసుదేవానంద దగ్గర సేవకుడిగా పనిచేసిన పూర్వానంద ఆ తర్వాత కాలంలో వాసుదేవానంద కుమారుడి దగ్గర కూడా పనిచేశాడు. ఆపై కొన్నేళ్లు గడిచాయి. పూర్వానంద కూడా వృద్ధుడు అయిపోయాడు. ఇప్పుడు అతడి యజమాని వాసుదేవ భట్టాచార్య మనుమడైన సర్వానంద తన పూర్వ యజమాని అయిన వాసుదేవ భట్టాచార్య మళ్లీ సర్వానందగా జన్మించాడని గ్రహించిన పూర్వానంద గత జన్మలో వాసుదేవ భట్టాచార్య తనకు ఇచ్చిన శవసాధన మాత్రం వ్రాసి ఉన్న రాగిరేకును సర్వానందకు ఇచ్చి అతని శవసాధన చేయమని చెప్పాడు. అంతేకాదు తన మృతదేహాన్ని శవసాధన కోసం ఉపయోగించుకోమని కోరాడు. సర్వానంద అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వృద్ధుడైన పూర్వానంద స్వయంగా శ్మశానానికి వెళ్లి అక్కడ ప్రాణాలు వదిలాడు. ఇది గ్రహించిన సర్వానంద ఆ వృద్ధుడి మృతదేహం పైన శవసాధన ప్రారంభించాడు. ఈ శవసాధన అంత తేలిగ్గా కొనసాగలేదు. శ్మశానాలలో నివసించే అనేక ప్రేతాత్మలు సర్వానందను అనేక రకాలుగా పీడించి భయపెట్టి అతడు శవసాధన వదిలి వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. సర్వానంద వజ్ర సంకల్పంతో ఆ ప్రేతాత్మల ప్రయత్నాలను వమ్ము చేసి నిశ్చలంగా శవసాధన సాగించాడు. అప్పుడు కొన్ని ప్రకృతి శక్తులు విజృంభించి భయంకరమైన పెనుగాలుల్ని ఆ శ్మశానంలో చెలరేగేలా చేశాడు. అయినప్పటికీ సర్వానంద ఏమాత్రం భయపడకుండా తన సాధన కొనసాగించాడు. అప్పుడు అందమైన మరియు అద్భుతమైన శరీర సౌందర్యం గల కొందరు యక్షిణులు శవసాధన చేస్తున్న సర్వానందకు చాలా దగ్గరగా వచ్చి అతడిని శృంగారంలోకి దింపి అతడు శవసాధన మానివేసేలా చెయ్యాలని శతవిధాల ప్రయత్నించాయి. అయినా సర్వానంద దృఢ నిశ్చయంతో తన శవ సాధనను కొనసాగించాడు. తాను పెట్టిన అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడైన సర్వానందను అనుగ్రహించి అతని ముందు ప్రత్యక్షమైంది కాళీమాత. ఆపై అతనికి వాక్శుద్ధిని ప్రసాదించింది. అంతేకాదు సర్వానంద శవసాధనకు సహాయపడటం కోసం ప్రాణాలు వదిలిన పూర్వానందుడిని కూడా కాళిక బ్రతికించింది. శవసాధన ఫలించిన కారణంగా సర్వానంద ఒక సిద్ధ పురుషుడిగా గుర్తించబడ్డాడు. అమ్మవారి యొక్క దశమహా విద్య రూపాలను చూడగలిగిన తాంత్రికుడు సర్వానంద అని బెంగాల్కు చెందిన తాంత్రిక పండితులు తెలియజేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగే శాక్తీయ తాంత్రిక విధానాలలోనూ వారణాసి ప్రాంతంలో నివసించే అఘోరీ సాధనలోనూ శవ సాధనకు ప్రముఖ స్థానం ఉన్నది. శవ సాధన చేసేవాడు తాంత్రిక నియమాలను ఖచ్చితంగా పాటించాలి. నియమ పాలనలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ తాంత్రికుడు నెత్తురు కక్కుకుని చనిపోవటం లేదా పిచ్చివాడు కావటం జరుగుతుందని తంత్ర శాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. ఆ కారణంగానే చాలా అరుదుగా ఈ శవ సాధన చేయటం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లక్ష్య సాధన కోసం శవ సాధన చేయటం జరుగుతుంది. ఏదేమైనా మూలాధార చక్రంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని నిద్రలేపి శుష్ణు నాడి గుండా పైపైకి సహస్రాక చక్రం వరకు ఏదేమైనా మూలాధార చక్రంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని నిద్రలేపి సుషుమ్న నాడి గుండా పైపైకి సహస్రాకార చక్రం వరకు తీసుకువచ్చి ఆపై ఆ కుండలిని శక్తిని పరమశివుడితో కలపటం శవసాధన యొక్క లక్ష్యమని తంత్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి. శవసాధనకు ఉపయోగించే మృతదేహాలు తాజాగా మరియు ఏ విధమైన శారీరక లోపాలు లేకుండా ఉండాలి. శవసాధన కోసం మానవ మృతదేహాన్ని ఉపయోగించాలి. అలా మానవ మృతదేహం దొరకనప్పుడు ఏదైనా జంతువు మృతదేహాన్ని కూడా ఉపయోగించవచ్చని తంత్రసార అనే తాంత్రిక గ్రంథంలో చెప్పబడి ఉన్నది.
ఒక బ్రాహ్మణ స్త్రీకి మరియు ఒక శూద్ర పురుషునికి జన్మించిన బిడ్డను చండాల అని పిలుస్తారు. ఇలాంటి చండాలుడి యొక్క మృతదేహాన్ని మహాశపము అనగా గొప్ప మృతదేహము అని, ఇలాంటి చండాల శవంపై చేసే శవసాధన చాలా తొందరగా ఫలిస్తుందని తంత్ర శాస్త్రంలో చెబుతారు. శవసాధనకు ఉపయోగించే శవం సాధారణ మృతి వల్ల చనిపోయిన వారిది కాకూడదు. నీటిలో మునిగిపోయి చనిపోయిన వ్యక్తి, లేదా పిడుగు పడడం వల్ల చనిపోయిన వ్యక్తి, త్రాచుపాము కాటు వేయడం వల్ల చనిపోయిన వ్యక్తి, కర్రతో లేదా కత్తితో చంపబడ్డ వ్యక్తి, యుద్ధ రంగంలో వీరోచితంగా శత్రువులతో పోరాడి చనిపోయిన యువకుడైన వ్యక్తి, ఇలాంటి మృతదేహాలు శవసాధనకు పనికి వస్తాయి. కొన్ని రకాల జంతువుల మృతదేహాలు కూడా శవసాధనకు ఉపయోగించే అవకాశాలున్నాయి. శవసాధనకు అత్యుత్తమమైనది చండాల బాలుడి యొక్క మృతదేహమని తంత్ర శాస్త్రం తెలియజేస్తున్నది. అందువలన ఈ శవసాధన చేయాలనుకున్న సాధకుడు తనకు ఎక్కడైనా ఒక చండాల బాలుడు కనిపిస్తే అతడికి ఏదో ఒక మత్తుమంది ఇచ్చి మైకల్లో పడవేసి ఆపై ఆ బాలుడిని రహస్యంగా శ్మశానానికి తీసుకువెళ్లి అక్కడ ఆ బాలుడిని చంపి ఆపై ఆ బాలుడి మృతదేహంపై కూర్చుని శవసాధన చేస్తాడు. అయితే ఒక పాశ్చాత్య పరిశోధకుడు ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే శవసాధన ఫలించే యోగం ఉన్న సాధకుడికి కావలసిన మృతదేహాన్ని కాళీమాతే అందిస్తుందని, శవసాధన కోసం ఒక మనిషి చంపటానికి కాళీమాత అంగీకరించదని తెలుస్తున్నది. శవసాధనకు కొన్ని రకాల వ్యక్తుల యొక్క మృతదేహాలు ఉపయోగించరాదని కూర్ధా ప్రాంతానికి చెందిన కమలనయన్ అనే రీసెర్చ్ స్కాలర్ నాతో చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం చూసినట్లయితే బ్రాహ్మణ మృతదేహం, ఆవు మృతదేహం, స్త్రీ మృతదేహం, వృద్ధుడి మృతదేహం, ఆ వృద్ధుడి వయస్సు ఎంత ఉండాలి అన్న విషయాలు నాకు చెప్పలేదు. కుష్ఠిరోగి మృతదేహం, అంటరాని వ్యక్తి మృతదేహం, గడ్డం మొలవని పురుషుడి మృతదేహం, వృషణాలు స్పష్టంగా కనబడని పురుషుడి మృతదేహం, ఆత్మహత్య, ఉపవాసం, కరువు లాంటి కారణాలతో చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహం, తన మతాన్ని వదిలి వేరే మతంలో చేరిన వ్యక్తి మృతదేహం, భార్యకు దాసుడిగా ఉండే వ్యక్తి యొక్క మృతదేహం శవసాధనకు పనికిరావు. స్త్రీ యొక్క మృతదేహం శవసాధనకు ఉపయోగించకూడదని తంత్రసార అనే గ్రంథంలో చెప్పినప్పటికీ పశ్చిమ బెంగాల్లోని కొందరు సాధకులు కన్య యొక్క మృతదేహాన్ని శవసాధనకు ఉపయోగించడం విశేషం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇలాంటి కన్య మృతదేహంతో శవసాధన చేస్తున్నప్పుడు కాళికామాత మృతదేహాన్ని ఆవహించి సాధకుడితో మాట్లాడుతుందని చెబుతారు. మానవ మృతదేహం లభించినప్పుడు జంతు మృతదేహాన్ని ఉపయోగించవచ్చు. అది కూడా లభించినప్పుడు దర్భలు, బియ్యం పిండి, బార్లీ పిండి కలిపి ఒక మనిషి బొమ్మను తయారు చేసి దానిని మృతదేహంగా భావించి దానిపై కూర్చుని శవసాధన చేయవచ్చు. అలాంటి ఏర్పాట్లు కూడా చేసుకోలేనప్పుడు శ్మశానంలో ఒక చోట ఒక వృత్తాన్ని గీసి ఆ వృత్తుల్లో నల్ల నువ్వులను చల్లి ఆపై ఆ వృత్తంలో కూర్చుని శవసాధన మంత్రాన్ని పఠిస్తూ శవసాధన చేయవచ్చు. హైందవ మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే మనిషికి మరణం 2 స్థాయిలలో స్తంభించి ఉంటుంది. అందులో ఒకటి భౌతిక మరణం అనగా మనిషి ప్రాణం పోవటం. ఇక రెండవ మరణాన్ని కర్మ మరణం అని పిలుస్తారు. మనిషి మృతదేహం కాలిపోయిన తరువాత చివరిగా మనిషి పుర్రే బాగా కాలి పెద్ద శబ్దంతో పేలిపోతుంది. అప్పుడు మనిషిలో చివరిగా మిగిలిన ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుంది. దీనినే కపాల క్రియ అని పిలుస్తారు. అందువల్ల అటు భౌతిక మరణానికి ఇటు కర్మ మరణానికి మధ్య స్థితిలో ఉన్న మృతదేహాన్ని శవసాధనకు ఉపయోగించడం జరుగుతుంది. కారణం, కర్మ మరణ స్థితికి ముందు కపాల భేదనం జరగదు కనుక పుర్రెలో ప్రాణం ఇంకా నిలిచి ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న మృతదేహం శవసాధనకు ఉపయోగిస్తుంది. సాధారణంగా శవసాధన అమావాస్య తిథి నాడు చేస్తారు. తంత్రసార అనే తంత్ర గ్రంథంలో చెప్పబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే అష్టమి లేదా చతుర్దశి తిథులలో లేదా మంగళవారాలలో శవసాధన ప్రారంభించడం మంచిదని తెలుస్తున్నది. తంత్రసార అనే గ్రంథంలో చెప్పబడిన విధానం ప్రకారం చూసినట్లయితే ఈ శవసాధన శ్మశానంలో లేదా మానవ నివాసంలో లేదా తరచుగా దొమ్మీలు, హత్యలు జరిగే ప్రదేశంలో లేదా నిర్మానుష్య ప్రదేశంలో లేదా బిల్వవృక్ష సమీపంలో చేయొచ్చు. రాత్రి సమయాలలో మాత్రమే శవసాధన చేయాల్సి ఉంటుంది. సాధారణంగా శవసాధన ప్రక్రియను శ్మశానంలో చేయటం జరుగుతుంది. శ్మశానంలో చేసిన శవసాధన ఖచ్చితంగా ఫలిస్తుందని అనుభవజ్ఞులైన తాంత్రిక పండితులు తెలియజేస్తున్నారు. శవసాధనలో మొదట ఒక మృతదేహాన్ని ఒక నిర్ణీత ప్రదేశంలో ఉంచి ఆపై మృతదేహానికి పువ్వులతో పూజ చేసి ఆ తర్వాత మంత్రాలతో భైరవుడిని ఆవాహన చేస్తారు. ఆ తర్వాత కాళీదేవిని ఆవాహన చేస్తారు. ఆ తర్వాత ఆ మృతదేహానికి స్నానం చేయించి ఆపై పులి చర్మం, జింక చర్మం లేదా దర్భ చాపపైన ఆ మృతదేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత మృతదేహం యొక్క పాదాలు 2 కలిపి ఒక తాడుతో కట్టివేస్తారు. మృతదేహం శిరస్సుపై ఉండే జుట్టును ఒక ముడి రూపంలో అమరుస్తారు. అలా ఎందుకు చేస్తారు అంటే మృతదేహం శిరస్సులో ఉండే ప్రాణం వెంట్రుకల ద్వారా బయటకు పోకుండా నివారించడం కోసం అన్నమాట.
ఆ తర్వాత సాధకుడు ఆ మృతదేహంపై కూర్చుని కళీ బీజ మంత్రాన్ని జపించడం ఆరంభిస్తాడు. ఆపై తాంబూలాన్ని ఆ మృతదేహం యొక్క నోట్లో ఉంచి ఆ తర్వాత ఆ మృతదేహాన్ని వెల్లికిలా పడుకోబెట్టి దానికి గంధపూతను పూస్తాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని బోర్లా పడుకోబెట్టి దాని వీపు మీద కాళీ యంత్రాన్ని గీస్తాడు. ఆ తర్వాత సాధకుడు ఆ మృతదేహంపై కూర్చుని 64 మంది యోగినులను అష్టదిక్పాలకులను పూజించి ఆపై వాటికి పళ్ళు ఆరగింపుగా ఇస్తాడు. ఆ తర్వాత సాధకుడు మళ్ళీ ఆ మృతదేహంపై కూర్చుని మంత్రం పఠించడం ప్రారంభిస్తాడు. ఆ సాధన చేసే సమయంలో సాధకుడు ఆవాలు లేదా నువ్వులను 8 దిక్కుల వైపు చల్లుతాడు. అలా చేయటం వల్ల ఆ చుట్టుప్రక్కల ఉండే క్షుద్ర శక్తులు ఆ సాధకుడి మీదకు దాడి చేయలేవు. శవసాధన ఫలించిన తరువాత కాళీమాత ఒక కన్య రూపంలో లేదా స్త్రీ రూపంలో సాధకుడికి దర్శనమిస్తుందని తెలుస్తున్నది. సాధన పూర్తయి కాళీ అనుగ్రహాన్ని పొందిన తరువాత ఆ సాధకుడు మృతదేహానికి కట్టిన కట్లను తొలగించి ఆ తర్వాత ఆ మృతదేహానికి స్నానం చేయించి ఆపై ఆ మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టడం లేదా జల ప్రవాహంలో వదిలిపెట్టడం గాని జరుగుతుంది. సాధనకు ఉపయోగించిన వస్తువుల్ని కూడా ప్రవహించే జలంలో కలిపివేయటం జరుగుతుంది. కొన్ని సమయాలలో సాధకుడికి సహకరించటం కోసం స్త్రీ సహాయకురాలు వస్తుంది. ఆమెను ఉత్తర సాధిక అని పిలుస్తారు. ఈమె సాధకుడికి రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన వృత్తం లోపల నిల్చుని సాధకుడి ఏకాగ్రతను భంగం చేయటం కోసం ప్రయత్నించే క్షుద్ర శక్తుల్ని ఎదుర్కొంటుంది. కొంతమంది సాధకులు తమ గురువుల యొక్క రక్షణను కూడా శవసాధన సమయంలో ఉపయోగిస్తారు. ఆ సమయంలో ఈ సాధకుని యొక్క గురువులు భౌతికంగా అక్కడ లేకపోయినప్పటికీ ఆ గురువుల యొక్క యోగ శక్తి సాధకుడిని రక్షిస్తూ ఉంటుంది. వారణాసి ప్రాంతంలో శవసాధన చేసే అఘోరీలు ఆ సాధనలో భాగంగా ఒక విభిన్నమైన ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ బెంగాల్ ప్రాంతంలో చేసే శవసాధనలో కనబడకపోవటం విశేషం. వారణాసిలోని అఘోరీలు శవసాధన చేసే సమయంలో మృతదేహం యొక్క చేతి మణికట్టు లేదా కావలి చిలమండ చుట్టూ ఒక సిల్కు దారాన్ని కడతారు. అంతేకాకుండా ఆ మృతదేహం చుట్టూ మంత్రవలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ శ్మశానంలో సంచరించే భూత ప్రేతాలు ఆ రక్షణ వలయాన్ని దాటి లోపలికి రాలేవు. అందువల్ల అఘోరి తన సాధనను నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలరు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ క్షుద్ర శక్తులు ఏ విధంగా అయినా సరే ఆ రక్షణ వలయం దాటి అఘోరి వద్దకు వెళ్లి అతడి సాధన నుండి తప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ క్షుద్ర శక్తులు ఆ అఘోరితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తాయి. ఆ సమయంలో అఘోరి కొన్ని ప్రత్యేక మంత్రాలను చదువుతూ వాటిని అక్కడి నుండి బయటకు వెళ్లిపోయి ఆపై రక్షణ వలయం బయట ఉంచబడిన మధ్య మాంసాదులను స్వీకరించి సంతృప్తి పడి అక్కడి నుండి దూరంగా వెళ్లిపోమ్మని ఆ క్షుద్ర శక్తులతో చెబుతాడు. ఆ సమయంలో మృతదేహం యొక్క నోరు కొద్దిగా తెరుచుకుంటుంది. అప్పుడు అఘోరి కొంత పాయసాన్ని ఆ మృతదేహం నోట్లో వేస్తాడు. దాంతో ఆ రక్షణ వృత్తం బయట ఉన్న క్షుద్ర శక్తులు అక్కడి నుండి దూరంగా వెళ్లిపోతాయి. చివరగా ఆ అఘోరి మృతదేహం యొక్క శిరస్సును నరికి దాని నుండి పుర్రెను తీసుకుంటాడు లేదా ఆ మృతదేహం యొక్క వెన్నుముకలోని ఒక ఎముకను నరికి తీసుకుంటాడు. మృతదేహంలో ఉన్న ఆత్మపై పూర్తిగా పట్టు సాధించడం కోసం అఘోరి ఆ విధంగా చేస్తాడని గ్రహించాలి. మృతదేహంలోని ఆత్మ తన ఆధీనంలోకి పూర్తిగా వచ్చినప్పుడే అది అఘోరి చేసే శవ సాధనకు సహకరిస్తుందని గుర్తించాలి. సాధన పూర్తి అయిన తరువాత ఆ మృతదేహాన్ని ప్రవహిస్తున్న నదిలో విసిరివేస్తారు. శ్మశాన కాళీ మంత్రము క్రీం 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 హం హం హ్లీం హ్లీం శ్మశాన్ కాళీ క్రీం 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 హం హం హ్లీం హ్లీం స్వాహ. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.